సిటీ న్యూస్ కి స్వాగతం। మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ దగ్గర మడేలియా గుడి దగ్గర ఒక లేడీ వాళ్ళ కూతురుతో కలిసి ఎంజిఎం సైడ్ వెళ్తుంటే చీకటిగా ఉన్న చోట వెనక నుంచి 2 వీలర్ వచ్చినటువంటి ఒక అఫెండర్ ఆమె మెడలో ఉన్న పిస్తల్ తాడు లాక్కొని వెళ్ళిపోయాడు। సో ఒక 2 నిమిషాల తర్వాత అరిచింది। వచ్చిన తర్వాత చుట్టుపక్కల పట్టుకోవాలని ట్రై చేశారు, బట్ వాళ్ళు కొంచెం స్కూటీ ఫాస్ట్ గా తీసుకుని వెళ్ళిపోయారు। సో మాకు డయల్ 100 ద్వారా ఈ విషయం తెలియగానే వెంటనే మేము వెళ్ళి సీన్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి క్లూస్ అని కలెక్ట్ చేసుకోవడం జరిగింది। తర్వాత అప్పటి నుంచి కూడా మా ఏసీపీ గారు నాయక్ గారు మరియు మా సిఏ గారు గోపి గారు సిసిఎస్ టీము అలాగే ఎస్ఐ విఠల్ ఆధ్వర్యంలో ఒక 5 టీమ్స్ చేసి వీటి కోసం స్పెషల్ గా మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము। అయితే మాకు అక్కడ ఏరియాలో ఒక చెప్పు ప్లస్ స్కూటీ అని ఒక కలర్ స్కూటీ అని తప్ప నెంబర్ కూడా లేదు, నేమ్ ప్లేట్స్ కూడా లేదు। కొంచెం కష్టపడాల్సి వచ్చింది బాగానే ఈ కేసు గురించి। సో వీళ్ళు మాకు భూపాలపల్లి ఏరియా నుంచి వచ్చారు, మేము ఈ రోజు పట్టుకోవడం జరిగింది ఒక 4 అఫెండర్స్ ని। అందరూ కూడా ఆల్రెడీ ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు। బెయిల్ కోసం డబ్బులు కావాలి కాబట్టి ఆ బెయిల్ అమౌంట్ కట్టడానికి కోసం వీళ్ళు ఇప్పుడు మళ్ళీ దొంగతనం స్టార్ట్ చేశారు। సో మళ్ళీ అది రికవరీ చేశాము ప్రాపర్టీ ఎలా ఉన్నది అలానే। అంటే వీళ్ళు గాంజాకి అలవాటు పడటం వల్ల చిన్న ఏజ్ అందరూ కూడా 25 లోపలే గాంజాకి అలవాటు పడటం వల్లే అలవాటు వ్యసనంగా మారి పోలీసులు దొరికి మళ్ళా దాని కేసులోంచి బెయిల్ కోసం మళ్ళీ వీళ్ళు అమౌంట్ సంపాదించి నేర ప్రవృత్తిని చేపట్టారు। కాబట్టి ఈ పత్రికా ముఖంగా నేను చెప్పేది ఒకటి, యువత దయచేసి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాలకు బానిస కావద్దండి। ఎందుకంటే ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం చాలా కఠినమైన చట్టాలు వచ్చాయి। గంజాయి తాగినా గానీ మనం అమ్మినా గానీ కొన్నా కానీ అది నేర కిందకే వస్తుంది। సో దయచేసి ఈ గాంజా అనేది అలవాటు లేకపోతే ఇప్పుడు ఈ 4 యువకులు కూడా మంచి వాళ్ళ పొజిషన్ లో వాళ్ళు ఉండేవాళ్ళు। ఈ గాంజా తాగడం వల్లే వీళ్ళు ఇప్పుడు అఫెండర్స్ గా మారడానికి వచ్చింది। మత్తు పదార్థాలు పర్టికులర్లీ గాంజా అమ్మటం కానీ తాగటం కానీ కొనటం కానీ ఇది నేరం అండి। దయచేసి వరంగల్ నగరంలో మాత్రం పర్టికులర్లీ ఈ గవర్నమెంట్ మెయిన్ ఫోకస్ ఈ గాంజా మీద ఉంది కాబట్టి ఇది మాత్రం అమ్మొద్దు, కొనొద్దు, తాగొద్దు। అలానే నేమ్ ప్లేట్స్ ఇటువంటి బండ్లు కూడా ఇక్కడ యూజ్ చేస్తే కఠినంగా మేము సీజ్ చేయటమే కాకుండా కోర్టుకి రాస్తాము, ప్లస్ కేసు కూడా చేయాలి। నా పేరు వనజ, మాది కొత్తవాడ। జ్వరం వస్తే హాస్పిటల్ కనే వెళ్తాను, పాపని ఇద్దాము, పాపని ఇద్దరం మా ముందు నుంచి వెళ్ళినట్టుగా మేము చూసుకోలేదు। మా ఇంటి నుంచి వచ్చి ఇంకా చేయబట్టి ఇంకా రాకపోతే వచ్చినప్పుడు ఇంకా బండి స్పీడ్ అనేది మాకు నెలకాల పరిగెత్తుతాము మళ్ళీ గాయాలు లాంటివి ఏమైనా జరిగినాయి? ఎన్ని రోజులలో రికవరీ చేసి? ఎంత గోల్డ్ అంటే 24 నీకు ఇప్పుడు దొరికింది కదా పోలీసులు ఎట్లా చేస్తాం, మంచిగా ఉన్నారు, మంచిగా చేస్తారా మన